అనగనగా ఒక ఉల్లిపాయంత ఊరు. ఆ ఊరిలో గుమ్మడికాయలాంటి గుడిసె ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక యాపిల్ లాంటి అందమైన అమ్మాయి ఉండేది. ఒకరోజు ఆమె పనసకాయలాంటి పొలంలో పనిచేస్తూ ఉండగా ఆమెకు దానిమ్మకాయలాంటి డైమండ్ దొరికింది. ఆ దానిమ్మలాంటి డైమండ్ తీసుకొని ఇంటికొచ్చింది. ఆ డైమండ్ను బీరకాయలాంటి బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేసింది. ఇదంతా దొండకాయలాంటి దొంగోడు చూస్తూ ఉన్నాడు. ఆ తరువాత యాపిల్లాంటి అమ్మాయి బయటకు వెళ్ళింది. తర్వాత ఆ దొండకాయలాంటి దొంగడు తాటికాయలాంటి తాళం పగలగొట్టి దానిమ్మలాంటి డైమండ్ను తీసుకొని పారిపోతూ ఉండగా తన ఇంటి నుండి ఎవరో పరిగెత్తుకుంటూ ఉండటం చూస్తున్న ఆ యాపిల్లాంటి అమ్మాయి దొంగను పట్టుకోవాలని చూసింది. కాని దొంగ ఆమెకు దొరకకుండా పారిపోయాడు. తరువాత యాపిల్లాంటి అమ్మాయి ఇంటికి వచ్చి బీరకాయలాంటి బీరువాను చూసింది. దానికి వేసిన తాళం పగిలి ఉండటం చూసి బాధపడి నడుచుకుంటూ పుచ్చకాయలాంటి పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. అక్కడ పొట్లకాయలాంటి పోలీస్కు జరిగిందంతా చెప్పింది. వెంటనే ఆ పోలీసు లవంగల్లాంటి లాఠీ పట్టుకుని జీడిపప్పులాంటి జీపు వేసుకొని బయల్దేరాడు. కొంత సమయం తర్వాత అడవిదారిలో ఒక దొండకాయలాంటి దొంగ దొరికాడు. తన దగ్గర ఉన్న దానిమ్మలాంటి డైమండ్ తీసుకుని వచ్చి యాపిల్లాంటి అమ్మాయికి అప్పగించాడు. ఆమె చాలా సంతోషపడింది. ఆ దొండకాయలాంటి దొంగను జామకాయలాంటి జైల్లో పెట్టారు.